బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన 24 గంటల్లోనే తన పదవికి రిజైన్ చేయడం సంచలనంగా మారింది. కొందరి వ్యాఖ్యలు తనను బాధించాయని, తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రకటనలు కూడా జారీ చేశారని మండిపడ్డారు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరంగా మారింది. 24 గంటల్లోనే పదవికి రాజీనామా చేసేంత ఇబ్బంది ఏం కలిగిందని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. గెలిచిన 24 గంటల్లోనే రాజీనామా చేయడం ఇప్పుడు ఫిలిం సర్కిళ్లలో హాట్ గా డిస్కషన్స్ కి కారణమైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా సునీల్ నారాంగ్ ఇప్పుడు మూడోసారి ఎన్నిక కావడం జరిగింది. అది నిన్ననే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. కానీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 గంటల్లోనే ఆయన ఇప్పుడు తన పదవికి రాజీనామా చేయడం మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రం సంచలనమని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే అకేషన్ జరిగిందో ఆ అకేషన్ లో కొంతమంది చేసినటువంటి కామెంట్స్ చేస్తున్న ఆ టైంలోనే ఆయన పక్కన కూడా ఉండటం జరిగింది. అంటే ఆయన ఆ కామెంట్స్ ని తో ఏకీభవించకపోవటము, అసలు అక్కడ జరుగుతున్న సెరమనీ వేరు, అక్కడ జరుగుతున్న పరిస్థితి వేరు అయినప్పుడు మాట్లాడిన విధానం కూడా కొంత బాధించినట్టుగా ఆయన అయితే చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే హీరోలు తర్వాత మిగతా ఇండస్ట్రీ పైన కూడా కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే తనకు చెప్పకుండాని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా అయినటువంటి తన దృష్టికి తీసుకొచ్చి ఏం మాట్లాడాలో తెలుసుకోకుండానే ఇలా మిగతా వాళ్ళు మాట్లాడటం మాత్రం తనకు చాలా బాధ కలిగించిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకనే దీనికి మనస్తాపం చెందినటువంటి సునీల్ నారాంగ్ తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అయితే సునీల్ నారాంగ్ చాలా పెద్ద సినిమాలతో పాటు ఇప్పుడు నైజాంలో చాలా వరకు ఎక్కువ థియేటర్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా చాలా ఉన్నాయి. పెద్ద స్టార్స్ తో అందరితో కూడా ఆయన చాలా ఆర్థికమైనటువంటి లావాదేవీలతో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏఎంబి చూసుకుంటే కనుక మహేష్ బాబు, ఇటు సునీల్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. తర్వాత మనం ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్స్ ఏదైతే ఉందో మనం సత్యం థియేటర్స్ అంటాం, అది దాంట్లో భాగస్వామ్యం ఇలా ఉంటుంది. ఇలా అందరు పెద్ద హీరోలతో ఉన్నప్పుడు పెద్ద హీరోల పైన ఎవరైనా కామెంట్ చేస్తే అది తనకు ఇబ్బందికరంగా ఉండే భావనగా ఉండటంతో ఆయన ఇప్పుడు తన పదవికి రాజీనామా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సునీల్. ఓకే వెంకట్.